ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా జనసేన నుంచి హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కార్. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలైంది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని టీడీపీకి, మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది. టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేరు ఖరారు కాగా, మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ పేరు ఖరారు చేశారు. ఇవాళ వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వెనుకబడిన ప్రాంతంగా పిలువబడే రాయలసీమ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతగా సి రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలంగా మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలోనూ ఎమ్మెల్సీగా పనిచేశాడు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో వైసీపీకి గుడ్ బై చెప్పి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్. ఈ క్రమంలో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. జనసేన పార్టీ అభ్యర్థి పి హరిప్రసాద్ జర్నలిస్టుగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన పార్టీ మీడియా హెడ్గా, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే ఈ 2 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో పోటీలు ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే శాసనమండలిలో మెజార్టీ సీట్లు ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదనంగా 2 సీట్లతో బలం పెరగనుంది.